హలో, వెల్కమ్ టు టీపీ స్టడీస్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ పోస్టుల గురించి మనం వాటి గురించి కొంచెం డిస్కషన్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి లాస్ట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అంతా కూడా ప్రజెంట్ ఇయర్లో 2 months బ్యాక్ మనకి చాలామందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. అంటే 2022లో పడినటువంటి నోటిఫికేషన్ మొత్తం మనకి ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ అయితే ఈవెంట్స్ అయితే అన్నీ కూడా క్లియర్ అయిపోయి 2 months బ్యాక్ మనకి పోస్టింగ్ కూడా అందరికి అలాట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. రేపు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 1వ తేదీ నుండి, అంటే అక్టోబర్ 1వ తేదీ నుండి. సెప్టెంబర్ కదా, అక్టోబర్ 1వ తేదీ నుండి వాళ్ళకి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే మనలో చాలామంది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటారు. గవర్నమెంట్ జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అని అనుకునే వాళ్ళే. కానీ అందరూ కూడా దానికి తగినటువంటి కృషి చేయడం కానీ, ఎంత టైం పడుతుందో అంత టైం వెయిట్ చేసి ప్రిపేర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎవరు ట్రై చేయడం లేదు. ఒక ప్లాన్ అంటూ లేదు. సపోజ్ ఏదన్నా మనం అందరం కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నాం అంటే, ఏదైనా ఒక నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆ నోటిఫికేషన్ పడిందంటే దాన్ని చూస్తాము, దాన్ని అప్లై చేస్తాము, అప్లై చేసి ఆ 2 months 3 months ప్రిపేర్ అవుతున్నాం. మనం అలా ప్రిపేర్ అయితే మనం ఏది కూడా సక్సెస్ కాలేము. వన్స్ మనం ప్రైవేట్ జాబ్కి అయితే ఎటు సైడ్ వెళ్ళినా కూడా విత్ ఇన్ 10 days లేదా 1 month లేదా 2 months లేదా 3 months కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఏ ఫీల్డ్లో అయినా కూడా సెటిల్ అయిపోవచ్చు, ఏ ఫీల్డ్లో అయినా కూడా మనం జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు, గెయిన్ చేయొచ్చు. అయితే గవర్నమెంట్ సైడ్ మనం ఏ జాబ్ రావాలన్నా కంపల్సరీగా ఫస్ట్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే మనకి జాబ్ ఇచ్చేది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు అనుకుంటే క్లియర్ చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనకందరికి కూడా వచ్చినటువంటి స్కోర్స్, కట్ ఆఫ్ స్కోర్స్ ఎలా ఉంటాయి అంటే 0.1 డిఫరెన్స్ తోటి, 0.2 డిఫరెన్స్ తోటి, 0.3 డిఫరెన్స్ తోటి, 0.4 డిఫరెన్స్ అలా ఉంటాయి. ఆ స్కోర్ డిఫరెన్స్ కూడా మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ప్లాన్ వేసుకోవాలంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవ్వకుండా, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండే మనం ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ వేసుకోకుండా నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానియండి, దాంతో మనకు సంబంధం లేదు. కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ అయినా, ఆ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్, నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా రావాల్సిందే. ఇప్పుడు ప్రెజెంట్ మనకి మన స్టేట్లో తీసుకుంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా కూడా, ఎస్ఐ నోటిఫికేషన్ అయినా కూడా మేబీ మ్యాక్సిమము ఈ ఇయర్ ఎండింగ్లోపు రావచ్చు. అంటే అప్ టు డిసెంబర్లోపు నోటిఫికేషన్ రావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయినా కూడా రావచ్చు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ వద్దు కాబట్టి కంపల్సరీగా ఈ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్లో కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, ఎస్ఐ నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే, కొంచెం అటు ఇటు లేట్ అయినా కానివ్వండి, నో ప్రాబ్లం, ఏం కాదు. బట్ కానీ ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, వెల్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పటికప్పుడు వచ్చి ఆ నోటిఫికేషన్ పడ్డ వెంటనే మనం అప్లై చేసి అప్పుడు కోచింగ్ సెంటర్ల చుట్టూ పరిగెత్తి ఆ 1 month 2 months క్లాసులు వినడానికే టైం సరిపోతుంది మనకి. మనం ప్రిపేర్ కాలేము. ఇంకా క్లాసులు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు. మనకి ఏ కోచింగ్ సెంటర్కి పోయినా కూడా వాళ్ళు ఇచ్చిన టైంలో సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు. బట్ ఆ సిలబస్ అంతా కూడా మనము ప్రిపేర్ అవ్వాలంటే ఆ టైం సరిపోదు, ఆ టైం డ్యూరేషన్ అనేది అసలు సరిపోదు. ఆ నోటిఫికేషన్ వదిలిన తర్వాత ఒక 2 months 3 months అలా టైం ఇస్తుంటాడు. ఆ టైం అనేది మనకి క్లాసెస్ వినడానికే సరిపోతుంది. బట్ సిలబస్ అయితే హెవీ సిలబస్ ఉంటుంది. బట్ మనం అదంతా క్లాసెస్ విని ప్రిపేర్ అవ్వాలంటే కొద్దిగా ఎక్కువ టైం కూడా పడుతుందని గుర్తుపెట్టుకోండి. అదొకటి, మనం చదివింది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నా కూడా కష్టమే. 1 or 2 times చదివితే మనకు గుర్తుండదు ఏది కూడా. అంటే లైక్ జనరల్ స్టడీస్ కావచ్చు, లేదంటే రీజనింగ్ కావచ్చు, లేదంటే అర్థమెటిక్ మోడల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మనం ఒకటి లేదా 2 సార్లు ప్రిపేర్ అయితే ఆ ప్రిపేర్ అయినవన్నీ కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాము, గుర్తు చేసుకుంటూ ఉంటాము, మర్చిపోతూ ఉంటాము. అలా కవర్ చేయాలంటే కొద్దిగా కష్టం కంపల్సరీగా, ఎవరికైనా కూడా, మీకు కదా ఎవరికైనా కూడా కష్టమే. అయితే మన ప్లానింగ్ అనేది ఎలా ఉండాలంటే, నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానియండి, 2 monthsలో రానియండి, 3 monthsలో రానియండి, 6 monthsలో రానియండి, 1 year తర్వాత అయినా కూడా రానియండి. బట్ ఈలోపు మనం ఒక గోల్ సెట్ చేసి పెట్టుకోవాలి. నాకు కంపల్సరీగా కానిస్టేబుల్ జాబ్ రావాలని వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా నేను కంపల్సరీగా ఎస్ఐ జాబ్ తెచ్చుకోవాలని కొంతమంది గోల్ ఉండేవాళ్ళు ఉంటారు, లేదా ఈ జాబ్సే కాకుండా వేరే
జాబ్స్ కూడా తెచ్చుకోవాలనే గోల్స్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ గోల్స్ మనం రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానియండి, ఏదో టైంలో కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుంది అదైతే కన్ఫామ్. బట్ ఆ లోపు మనం సిలబస్ అంతా నీట్గా విని 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు లేదా 20 సార్లు రిపీటెడ్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్. అలా ఎవరైతే కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయగలుగుతాడో ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలా, అది జనరల్ స్టడీస్ తీసుకోండి, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా కూడా 1కి 10 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ ప్రాక్టీస్ ఓపికగా మనం టైం తీసుకున్నా పర్వాలేదు. నేను సబ్జెక్ట్ అంతా ముందు క్లియర్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని 1కి 2 సార్లు బాగా ప్రిపేర్ అయ్యి ఆ 2 సార్లు కదంటే 10 టైమ్స్ బాగా రిపీటెడ్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకే హయ్యెస్ట్ స్కోర్ వస్తుంది, మనకే కంపల్సరీగా జాబ్ వస్తుంది, ఎటువంటి డౌటే లేదు దాంట్లో. బట్ ఎవరు అంటే మనం మిస్ అయ్యేది అప్పటికప్పుడు నోటిఫికేషన్ పడ్డ వెంటనే అప్లై చేసి అప్పటికప్పుడు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతుంటారు చూడండి, అలాంటి వాళ్ళు రేర్గా జాబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైం సరిపోదు. మనకి వాళ్ళ క్లాసులు వినాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ క్లాసులు వినాలి, ప్రాక్టీస్ చేయాలి, అదే సరిపోతుంది. కానీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేము. ఆ టైంలో తక్కువ టైం డ్యూరేషన్లో రిపీట్ చేయలేం. మ్యాక్సిమమ్ జాబ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా 1 ఇయర్ టైం వెయిట్ చేసిన వాళ్ళు, 1.5 ఇయర్ టైం వెయిట్ చేసిన వాళ్ళు, 2 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మందికి జాబులు వచ్చింది. అప్పటికప్పుడు 3 మంత్స్లో మనకి కోచింగ్కి వచ్చి 3 మంత్స్లో ప్రిపేర్ అయ్యి 3 మంత్స్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా రేరు. 1%, 2%, 3% ఆఫ్ ద మెంబర్స్ మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళు. లేదా ఇంకా బాగా సపోజ్ 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ నుండి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అదే పనిగా. అంటే ఒక ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ కాకుండా మిగతా ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లైక్ బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు అప్పటికప్పుడు ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడినప్పుడు కూడా ప్రిపేర్ అయినా అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. అదే సిలబస్సే, వేరే సిలబస్ అయితే కాదు, వేరే సబ్జెక్ట్ అయితే కాదు, సేమ్ సబ్జెక్టు సేమ్ సిలబస్సే. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు అప్లై చేస్తే వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తుంటాయి. ఓకేనా. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ అండ్ ప్లానింగ్ అనేది ఏంటిదంటే లాంగ్ టైం పీరియడ్ ప్రిపరేషన్ ఉండాలి. లాంగ్ టైం పీరియడ్ అంటే మినిమం 6 మంత్స్ లేదా 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్. కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే విత్ ఇన్ 1 ఇయర్లో లేదా 6 మంత్స్లో పికప్ అవుతాం. కొంచెం నాలెడ్జ్ అంటే సపోజ్ మనం ఎంత చదివినా కూడా మర్చిపోతూ ఉంటాము, అలాంటి వాళ్ళైతే కంపల్సరీగా ఒక 6 మంత్స్ అంటే 6 మంత్స్ అని కాదు, 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి చేసిందని బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాడు ఈజీగా సక్సెస్ అవుతాడు. చాలా సింపుల్గా ఈజీగా తెచ్చుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పోస్ట్ కానీ కానిస్టేబుల్ పోస్ట్ కానీ. బట్ కాకపోతే మీరు ప్లాన్ అనేది ముందు నుండే వేసుకోండి. ప్లాన్ ముందు నుండే ఉండాలి, స్టార్టింగ్ నుండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడైనా పని నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అన్నవాళ్ళు ఎప్పుడైనా కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందుగా ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది, అసలు ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఈచ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి ఇస్తాడు, ఏ సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్కి ఇస్తున్నాడు, అవన్నీ క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, ఈ 2 ఎగ్జామ్స్ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జాము మెయిన్స్ ఎగ్జాము 2 ఎగ్జామ్స్ అని 2 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటారా, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి మనం ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నామో, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నామో, ఏ సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నామో, ఏ కంటెంట్ అయితే ప్రిపేర్ అవుతున్నామో, అదే సిలబస్ అదే సబ్జెక్ట్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి కూడా ఉంటుంది. బట్ కాకపోతే
ఆ వెయిటేజ్ అనేది మారుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వెయిటేజ్ మాత్రమే కొంచెం చేంజ్ అవుతుంది, ఇంకా అంతకు మించి ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకున్నా, ఎస్ఐ ఎగ్జామ్స్ తీసుకున్నా, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి మనం ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నామో అదే సిలబస్ మెయిన్స్ ఎగ్జామ్కి ఉంటుంది. ఎస్ఐ ఎగ్జామ్ అయినా కూడా అంతే, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నామో మెయిన్స్ ఎగ్జామ్స్కి కూడా అదే సిలబస్ ఉంటుంది. బట్ కాకపోతే ఎస్ఐ ఎగ్జామ్స్కి అనేది నెంబర్ ఆఫ్ పేపర్స్ కొంచెం పెరుగుతాయి. ఆ పెరిగినటువంటి పేపర్స్ ఎక్స్ట్రాగా కొద్దిగా మనం కొంచెం ప్రిపేర్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్కి మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎప్పుడైనా కూడా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాదు, మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, రైల్వే ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ ఏవి ప్రిపేర్ అయినా కూడా ఆ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్జామ్కి రిలేటెడ్ సిలబస్ ఏంటిదో క్లియర్గా నోటిఫికేషన్లో చెక్ చేసుకొని ఆ సిలబస్ ప్రకారంగా మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అలా ప్రిపేర్ అయితే కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాము. అది కూడా మనము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అయితే మటుకు గవర్నమెంట్ జాబ్స్కి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. షార్ట్ పీరియడ్ అంటే లైక్ 3 మంత్స్లో, 6 మంత్స్, 9 మంత్స్, 1 ఇయర్ కొంచెం బాగా నాలెడ్జ్ ఉండి బాగా హార్డ్ వర్క్ చేసి ఎక్కువ టైం దానికి స్పెండ్ చేసే వాళ్ళకైతే మటుకు విత్ ఇన్ 6 మంత్స్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 3 మంత్స్లో కూడా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 1 ఇయర్లో కూడా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కూడా. ఓకేనా? కొంచెం స్లోగా నిదానంగా పికప్ అవుతూ ఉంటారు చూడండి. కొంచెం స్లోగా పికప్ అయ్యేవాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే చదివింది మళ్ళీ మర్చిపోవడము, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవాలంటే టైం పట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కొంచెం టైం పీరియడ్ అనేది ఎక్కువనే తీసుకుంటుంది. అది లైక్ 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, లేదా 2 ఇయర్స్ అయినా టైం పట్టచ్చు, నో ప్రాబ్లం. బట్ అయితే మనం చదివినటువంటి సబ్జెక్ట్స్ని మన గ్రిప్లో పెట్టుకోవాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. లైక్ ఇప్పుడు అర్థమెటిక్ తీసుకున్నాం అనుకోండి, అర్థమెటిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రతి టాపిక్ నుండి కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్ కావచ్చు, దాంట్లో ఉండే మోడల్స్ కావచ్చు, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన గ్రిప్లో ఉన్నట్టే. లేదా రీజనింగ్ తీసుకోండి, మెంటల్ ఎబిలిటీ, అది కూడా అంతే సింపుల్. ఇప్పుడు జనరల్ స్టడీస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, లేదా ఎకానమీ కావచ్చు, లేదంటే జనరల్ నాలెడ్జ్ అంటే స్టాటిక్ జీకే కూడా కావచ్చు. అలాంటివి ఏవైనా కూడా మనం ప్రిపరేషన్ అనేది ఒకసారి ప్రిపేర్ అయ్యి మనకు వచ్చని ఫీలింగ్తో క్లోజ్ చేయొద్దు. మనకి ఎంత వచ్చినా కూడా దాన్ని బాగా రిపీట్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. చదివిన దాన్నే రిపీట్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువగా గుర్తుండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఎగ్జామ్లో కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ స్కోర్ చేసుకునే దానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ స్కోర్స్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మన జాబ్ వచ్చినట్టే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలా రావాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సిలబస్ గురించి తెలుసుకోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఆల్మోస్ట్ కొంతమందికి సిలబస్ గురించి తెలుసు. ఎవరన్నా తెలియని వాళ్ళు కానీ ఉంటే మటుకు ఆ సిలబస్ గురించి, అంటే సపోజ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి సిలబస్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జాము, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామే. మళ్ళీ దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అంటే లైక్ రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు. ఓకేనా? సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సెలెక్ట్ అవుతారు. మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి 3 వాటిల్లో మూడింట్లలో మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే 1600 మీటర్స్ ఒకటి, 100 మీటర్స్ ఒకటి, మళ్ళీ లాంగ్ జంప్ ఒకటి. ఈ మూడింట్లలో ఏ రెండు పాస్ అయినా కూడా మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్ చేసినట్టే. అది కూడా క్లియర్. అది ఎవరైతే క్లియర్ అవుతారో వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. ఆ ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్లో ఎవరికైతే బాగా మార్క్స్ ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సిలబస్ ఏదైతే ఉందో మెయిన్స్ ఎగ్జామ్కి కూడా అదే సిలబస్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చే సిలబస్ కూడా చూడండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో వచ్చే సిలబస్ కూడా ఏమేమి ఉంటుందంటే లైక్ ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ.
ఏదో ఒకటి, రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ అర్థమెటిక్, ఫైనల్గా ఇంగ్లీష్. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కైనా మెయిన్స్ ఎగ్జామ్స్కైనా మనకు ఉన్నటువంటి సిలబస్ ఓన్లీ 4 సబ్జెక్ట్స్ మాత్రమే. ఫస్ట్ వన్ జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్, అగైన్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇక్కడ అర్థమెటిక్, ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ నుండి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఇస్తాడు. 200 క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ కంటే 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఈ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కూడా మనకి ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తుందంటే జనరల్ స్టడీస్ నుండి, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి, అర్థమెటిక్, ఇంగ్లీష్. అయితే మనకి ఎక్కువ వెయిటేజ్ వచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అయితే మోర్ దెన్ 100 క్వశ్చన్స్, మోర్ దెన్ 100 అనలేమో, ఎగ్జాక్ట్లీ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తాడు. ఈ జనరల్ స్టడీస్ అనేది కూడా ఏమీ లేదు మనకి, దాంట్లో సబ్ టాపిక్స్ కూడా చూడండి. అంటే లైక్ హిస్టరీ ఇస్తాడు, అది ఏపీ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ హిస్టరీ. తర్వాత ఇండియన్ పాలిటీ గురించి ఇస్తాడు కంపల్సరీగా క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. మరలా ఎకానమీ, ఏపీ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ జనరల్ స్టడీస్ కిందకే వస్తాయి. ఓకేనా. వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ ఇస్తాడు. అదేవిధంగా హిస్టరీ నుండి క్వశ్చన్స్ ఇస్తాడు, లైక్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ. అదేవిధంగా జాగ్రఫీ నుండి కూడా క్వశ్చన్స్ ఇస్తాడు, ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ. సేమ్ లైక్ మనకి ఇండియన్ పాలిటీ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తుంటాడు. వీటితో పాటు స్టాటిక్ జీకే నుండి కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. అదేవిధంగా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, దీని నుండి కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. లైక్ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకి అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్లలో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుండే ఇస్తాడు ఎక్కువగా. 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్ నుండి ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తాడు. ఇంగ్లీష్ నుండి కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ కూడా చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఇస్తాడు. ఒకటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒకటి ఇస్తాడు, పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ కానీ లేదా 10 క్వశ్చన్స్ కానీ ఇవ్వచ్చు. మరలా రీఅరేంజ్డ్ సెంటెన్స్ అంటే రీఅరేంజ్మెంట్ కూడా ఇస్తుంటాడు. అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుండి కూడా ఒక 5 ప్రాబ్లమ్స్ అలా ఇస్తుంటాడు. మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, స్పాటింగ్ ఎర్రర్స్ ఇస్తాడు, సినానిమ్స్ ఇస్తుంటాడు, యాంటనిమ్స్ ఇస్తుంటాడు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇస్తుంటాడు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తుంటాడు. ఇలాంటివి ఏవైనా కావచ్చు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి కూడా ఇస్తుంటాడు. ఇంగ్లీష్లో కూడా అన్ని ఆల్మోస్ట్ ఆల్ చాలా ఈజీనే, కొంచెం బాగా నేర్చుకోగలిగితే గన్సాట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ మనకి మరీ డిఫికల్ట్ వర్డ్స్ అయితే కూడా సింపుల్ క్వశ్చన్సే గన్సాట్ వర్డ్స్ ఇస్తుంటాడు. లైక్ యాంటనిమ్స్ కావచ్చు, సినానిమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉండొచ్చు, క్లోజ్ టెస్ట్ అయినా ఉండొచ్చు, లేదంటే పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటివి ఏవైనా కానీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇంగ్లీష్ నుండి ఇస్తుంటాడు మనకి. ఓకేనా. సో ఇక్కడ ఇంగ్లీష్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ స్టడీస్ మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తుంటాడు. రేర్గా అయితే మటుకు ఒకవేళ 90 క్వశ్చన్స్ ఒక్కోసారి 90 క్వశ్చన్స్ 90 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఒక్కోసారి 90 క్వశ్చన్స్ 90 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కోసారి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం అయితే 100 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్, రీజనింగ్ అంటే ఇంగ్లీష్లో అయితే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తాడు. ఇంకా మనకి రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ కూడా ఏమిటి అంటే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్. ఈ రెండింటి నుండి మిగతా 70 క్వశ్చన్స్ 70 మార్క్స్కి ఇస్తాడు. ఈ 70 క్వశ్చన్స్ 70 మార్క్స్లో కూడా హాఫ్ ఉంటాయి. అంటే రీజనింగ్ నుండి 35 క్వశ్చన్స్ ఇస్తే అర్థమెటిక్ నుండి 40 ఇవ్వచ్చు, లేదా రీజనింగ్ నుండి 30 మార్క్స్కి ఇస్తే అర్థమెటిక్ నుండి 40 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదా ఒక్కోసారి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ రెండింటి నుండి కూడా మోర్ దెన్ 70 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే 80 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కోసారి 90 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. చెప్పలేం బేస్డ్ ఆన్ దట్ క్వశ్చన్ పేపర్. ఎగ్జాక్ట్లీ ఇవే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండాలని రూల్ లేదు. సో ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అనేది ఉంటే 100 ఉండొచ్చు, లేదా 100 లెస్ దాన్ 100 కావచ్చు, ఒక్కోసారి మోర్ దెన్ 100 కూడా ఉండొచ్చు. లైక్ 90 మార్క్స్కి లేదా 100 మార్క్స్కి లేదా 105 మార్క్స్కి అయినా ఉండొచ్చు. ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇస్తాడు, దాంట్లో
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో కూడా మ్యాక్సిమం 70 మార్క్స్కి ఇస్తాడు. లెస్ దాన్ 70 అయితే ఉండదు, మోర్ దాన్ 70 అయినా ఉండొచ్చు. అంటే ఒక్కోసారి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కోసారి 90 క్వశ్చన్స్ 90 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, ఒక్కోసారి 70 క్వశ్చన్స్ 70 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఇది ప్రిలిమ్స్ గురించి మొత్తం. అంటే కానిస్టేబుల్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఇదే సిలబస్ ఉంటుంది, ఇదే సబ్జెక్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవే, నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవే. ఓకేనా, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్లలో కూడా 100 క్వశ్చన్స్ అయితే మటుకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుండి ఉంటాయి. ఇంగ్లీష్ నుండి అయితే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇస్తాడు. ఇక్కడ మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అయితే మినిమం 70 క్వశ్చన్స్ 70 మార్క్స్ ఇస్తాడు. ఇలానే ఉండాలని రూల్ లేదు, ఒక్కోసారి మనకి చేంజ్ కూడా అవుతాయి. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుండి ఒక్కోసారి 80 క్వశ్చన్స్ లేదా 90 క్వశ్చన్స్ అలా కూడా ఇవ్వచ్చు. అప్పుడు జీకే క్వశ్చన్స్ లెస్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ జనరల్ స్టడీస్లో మోర్ క్వశ్చన్స్ కానీ ఇస్తే మటుకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అయితే ఈ అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ గాను మనం మినిమము 130 లేదా 140 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతాం, ఎటువంటి డౌట్ లేదు. ఇంకా వాడికి 130 మార్క్స్ వస్తే కంపల్సరిగా డ్యామ్సర్గా వాడు క్వాలిఫై అవుతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇంత ఉండాలి లేదు, ఇంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 130 అనుకోండి. మనకి పేపర్ ఎంత డిఫికల్ట్ ఇచ్చినా కూడా 130 మార్క్స్ కన్నా కట్ ఆఫ్ స్కోర్ అయితే పోదు. 130 కానీ వస్తే మనం ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకి ఇంకా దీనిలో రిజర్వేషన్ బట్టి కూడా ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే 130 ఉండొచ్చు కట్ ఆఫ్, బీసీ వాళ్ళకైతే 125 లేదా 120 ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 105 అలా ఆ విధంగా కూడా స్కోర్స్ కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. అంటే బేస్డ్ ఆన్ రిజర్వేషన్ బట్టి కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకేనా, మ్యాక్సిమం అయితే 130 మార్క్స్ కానీ తెచ్చుకున్నామంటే మనం ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఈ స్కోర్ తెచ్చుకోవడానికి అప్పటికప్పుడు ప్రిపేర్ అయితే మనకి ఈ స్కోర్ వస్తుంది అనుకోవద్దు. ఓకేనా, మనం ముందు నుండే ప్రిపరేషన్ అనేది ప్లాన్ వేసుకోవాలి. స్టార్టింగ్ అంటే మనకు సపోజ్ నోటిఫికేషన్ ఇంకొక 6 మంత్స్లో వస్తుంది అనగానే ఇప్పుడు నుండే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది 6 మంత్స్లో రావచ్చు, 1 ఇయర్లో రావచ్చు, 1.5 ఇయర్లో రావచ్చు, 2 ఇయర్స్లో రావచ్చు, ఎప్పుడైనా రాని మనకు సంబంధం లేదు. మనం మటుకు దీని మీద కొద్దిగా బాగా ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రిపేర్ అయితే మనం ఈజీగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అయితే సింపుల్గా క్వాలిఫై కావచ్చు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ ఏమని చెప్పినా మీకు ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్న. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మొత్తం 1600 మీటర్స్ రన్నింగ్ అవుట్ ఉంటుంది. అబ్బాయిలకైతే 8 మినిట్స్లో 1600 మీటర్స్ అనేది రన్నింగ్ కంప్లీట్ చేయాలి. అమ్మాయిలైతే 9 మినిట్స్ 30 సెకండ్స్ టైం ఇస్తాడు. మరలా 100 మీటర్స్ ఉంటుంది. సెకండ్దే 100 మీటర్స్ ఉండాలి. అబ్బాయిలు అయితే 15 సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలి, అమ్మాయిలు అయితే 16.5 సెకండ్స్లలో కంప్లీట్ చేయొచ్చు. దాని తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. ఆ లాంగ్ జంప్ కూడా అబ్బాయిలకైతే 3.80 మీటర్స్ లాంగ్ జంప్ చేయాలి, అమ్మాయిలకైతే 3.65 మీటర్స్ మాత్రమే లాంగ్ జంప్ చేస్తే సరిపోతుంది. ఈ 3 ఈవెంట్స్లలో ఏవైనా 2 ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు. ఏవైనా 2 అంటే మస్ట్ అండ్ షుడ్గా 1600 మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో అది మస్ట్ అండ్ షుడ్గా అందరు క్వాలిఫై అవ్వాల్సింది. 1600 మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో 8 మినిట్స్లలో అదైతే అందరూ క్వాలిఫై కావాల్సిన కంపల్సరీగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ 100 మీటర్స్ రన్నింగ్ ఒకటి, లాంగ్ జంప్ ఒకటి, ఈ రెండిట్లలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే చాలు. 2 క్వాలిఫై అవ్వాలనే రూల్ లేదు. 2 క్వాలిఫై అయినా నో ప్రాబ్లం, 2 కాకుండా ఏదో ఒకటి క్వాలిఫై అయినా కూడా వాడు సెలెక్ట్ అయినట్టే. ఓకేనా, అంటే 1600 మీటర్స్ 100 మీటర్స్ క్వాలిఫై అయ్యి లాంగ్ జంప్ క్వాలిఫై కాలేదనుకోండి వాడే క్వాలిఫై అవుతాడు ఈవెంట్స్లలో. లేదా 1600 మీటర్స్ రన్నింగ్ క్వాలిఫై అయ్యి లాంగ్ జంప్ క్వాలిఫై అయినా కూడా మనకి 100 మీటర్స్ క్వాలిఫై కాకపోయినా వాడు ఈవెంట్లో సెలెక్ట్ అయినట్టే. అంటే మస్ట్ అండ్ షుడ్గా 1600 మీటర్స్ కంప్లీట్ చేయాలి. ఈ రెండిట్లలో ఏదర్ ఆర్ తీసుకున్నా నో ప్రాబ్లం. బట్ ఏఆర్ కానిస్టేబుల్కి అయితే 3 సెలెక్ట్ అయితే 3 క్వాలిఫై, కొద్దిగా స్కోర్ ఎక్కువగా ఉంటే మనం ఏఆర్ కానిస్టేబుల్ ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ అనుకోండి. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సేమ్ సిలబస్, ఇదే సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి వేస్తాడు, ఇదే ప్యాటర్న్ ఉంటుంది. అక్కడ కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది, దాంతోపాటు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఇస్తాడు, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఇస్తుంటాడు. మెయిన్స్ కూడా సేమ్ ప్యాటర్న్, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి. ప్రిలిమ్స్ కూడా 200 క్వశ్చన్స్ 200 మార్క్సే. సిలబస్ అంతా కూడా సేమ్ సిలబస్సే. ఓకేనా, అయితే మనం కరెంట్ అఫైర్స్ అనేది నోటిఫికేషన్ పడ్డప్పటి నుండి విత్ ఇన్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కొంచెం బాగా ప్రిపేర్ అయితే చాలు.
నోటిఫికేషన్ పడ్డప్పటి నుండి ఆ 1 ఇయర్ బిఫోర్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ అంతా కూడా కొంచెం బాగా ప్రిపేర్ అయినాం అనుకోండి, మనం ఈజీగా కానిస్టేబుల్కి సక్సెస్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవుతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడు 1 ఇయర్ బిఫోర్ కరెంట్ అఫైర్స్. దాంతోపాటు స్టాటిక్ జీకే బాగా చదువుకోవాలి. ఆ స్టాటిక్ జీకేతో పాటు ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, మోడర్న్ హిస్టరీ కావచ్చు, మిడివల్ హిస్టరీ కావచ్చు, ఆ ఏపీ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ కావచ్చు, ఏవైనా కూడా అన్నీ చదువు పెట్టుకుంటే మనకి ఏ ఏరియాలో క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. దీని నుండి రాదు, దీని నుండి వస్తుంది, దీని నుండి రాదు, దీని నుండి వస్తుంది అనే క్వశ్చన్స్ అయితే ఉండకూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉండవు. మనం ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యి మన చేతిలో పెట్టుకున్నామంటే వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చిన ఒక్కోసారి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ రాసేటట్టు ఉండాలి. అలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నుండి ఫస్ట్ నుండి ప్రిపేర్ అయినారనుకోండి మనం ఈజీగా సక్సెస్ అవుతాము. అయితే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నుండే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎస్ఐ ఎగ్జామ్ రాయాలంటే మనకి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుకోవాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మంచి అవకాశం వీళ్ళకి. సపోజ్ ఎవరన్నా బీటెక్ చదువుతూ ఉన్నా కూడా, లేదా డిగ్రీ చేస్తున్నా, కొంతమంది ఇలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకుండా ఉన్నారు చూడండి, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఎస్ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ ప్రకారంగా, ఈ సిలబస్ ప్రకారంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరన్నా కానీ ఉన్నా, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఈ సిలబస్ బాగా ఇప్పటి నుండి కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మొత్తం 4 సబ్జెక్ట్స్ మాత్రమే. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటాము, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, ఇంగ్లీష్. చాలా డెడ్ ఈజీని. వీటికి కావాల్సినటువంటి సిలబస్ని మీకు మేము త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 6th నుండి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లలో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఎస్ఐ ఎగ్జామ్స్కి కానీ సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అయితే అక్టోబర్ 6th ఆఫ్టర్ దసరా ఫెస్టివల్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. త్వరలోనే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుని ఆఫ్లైన్ క్లాసెస్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే ముందు నుండే ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ ఈజీగా వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్లో అయినా ఆఫ్లైన్ క్లాసెస్లో అయినా రీజనింగ్, అర్థమెటిక్ చాలా సింపుల్ మెథడ్, అంటే సింపుల్ ట్రిక్స్, ఈజీ ట్రిక్స్తో ఈ 2 సబ్జెక్ట్స్, దాంతోపాటు జనరల్ స్టడీస్ కూడా కోడింగ్ క్లాసెస్ తోటి, ఇంగ్లీష్ కూడా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, సినానిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, విత్ ఎగ్జాంపుల్స్తో బాగా మీకు అప్పటికప్పుడే క్లాస్లోనే అర్థమయ్యి దాన్ని బాగా ఈజీగా నేర్చుకునేటట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి కొంచెం మీరు ఫోకస్ చేయండి ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవ్వడానికి. ఇప్పుడు నుండి ట్రై చేసామంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా?